ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్కాల్పింగ్ ఎలా చేయొచ్చు, స్కాల్పింగ్ చేసేటప్పుడు మార్కెట్స్ని ఎలా అబ్జర్వ్ చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా నేను స్కాల్పింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తాననేది కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆ పాయింట్ ఏంటంటే మనకి 70% ఆఫ్ ద టైం ఏంటంటే మార్కెట్ రేంజ్ మార్కెట్లో ఉంటుంది. సపోజ్ నేను తీసుకున్నాను ట్రేడు, ఎప్పుడో ఒకసారి 400-500 పాయింట్లు మూవ్ అయింది. బట్ ఏంటంటే 70% ఆఫ్ ద టైం ఏంటంటే మార్కెట్ మూవ్ అవ్వదన్నమాట. సో దాని మీనింగ్ ఏంటంటే 70% ఆఫ్ ద టైం మనం ఏమిటంటే లాస్ అయిపోతుంటాం. అందుకని స్కాల్పింగ్ టెక్నిక్ అనేది నేను ఎంచుకోవడం జరిగింది. దాంట్లో మనం ఏమేం పారామీటర్స్ని కన్సిడర్ చేసుకోవాలి, టెక్నికల్గా మనం ఎలా చూడాలనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్స్ బిగిన్. మనం అనుకున్న విధంగా బ్యాంక్ నిఫ్టీలో 70% ఏంటంటే సైడ్ వేస్ ఉంటుంది, 30% ట్రెండీ ఉంటుంది. ఇది మనం బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు హిస్టారికల్ డేటాని ఈ రిజల్ట్స్ రావడం అనేది జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. అందుకని ఏంటంటే మనం స్కాల్పింగ్ చేసేటప్పుడు ఎక్కువగా పాయింట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయం. లైక్ 10 పాయింట్స్ నుంచి 40 పాయింట్స్, 50 పాయింట్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ ఏంటంటే మనకి సైడ్ వేస్ మార్కెటా లేకపోతే ట్రెండీ మార్కెటా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ మనం వాల్యూమ్ మీద ఫోకస్ చేస్తాం ఫ్రెండ్స్. వాల్యూమ్స్ ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తున్నామో, ఏదైతే ఎట్ ద మనీ దగ్గర ట్రేడింగ్ అవుతుందో దాని నుంచి పైకి 2 స్ట్రైక్స్, అదేవిధంగా కిందకి 2 స్ట్రైక్స్, కాల్ అండ్ పుట్ యొక్క డేటా అంటే వాల్యూమ్స్ మొత్తం కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సపోజ్ ఇక్కడ నేను ఎట్ ద మనీ నుంచి ఓన్లీ 2 స్ట్రైక్స్ మాత్రం అబ్జర్వ్ చేస్తున్నాను అనుకుందాం. పైకి 2, కిందకి 2. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్గా 4 స్ట్రైక్స్. కాల్ వాల్యూమ్ ఎంత ఉందంటే, అంటే కాల్ సైడ్ 2.5 మిలియన్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అదేవిధంగా పుట్ సైడ్ 2.7 ఉందనుకుందాం. ఓన్లీ 0.2 మిలియన్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, దీన్ని బట్టి మనకి ఫస్ట్ థాట్ ఏంటంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. మార్కెట్లో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు అంటే అది రేంజింగ్ మార్కెట్ అని అర్థం. ఫస్ట్ వాల్యూమ్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకున్నాం. సెకండ్ సినారియోలో మనకి కాల్ సైడ్ 2 మిలియన్ ఉందనుకుందాం, ఏది మన వాల్యూము. పుట్ సైడ్ మనకి 3.5 మిలియన్ ఉందనుకుందాం. ఈ సినారియోలో ఏంటంటే మనకి హ్యూజ్గా 1.5 మిలియన్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనకి ఒక ట్రెండీ మూవ్ అనేది దొరికే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి పుట్ సైడ్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయంటే మార్కెట్ కిందకు పడే అవకాశం ఉంది. అదే వైస్ వర్స్ అనమాట. సపోజ్ కాల్ సైడ్ వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి పుట్ సైడ్తో కంపేర్ చేసినప్పుడు, దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ బుల్లిష్ అని చెప్పేసి అర్థం. ఇది పాత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం చూసే పారామీటర్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ వల్ల మనకేం తెలుస్తుంది అంటే ఎట్ సైడ్ ప్లేయర్స్ అనేది రైటింగ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ ఆప్షన్ మార్కెట్ ఏంటంటే నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఇదంతా కూడా స్మార్ట్ మనీ అండ్ బిగ్ ప్లేయర్స్ గేమ్గా మనం తీసుకుంటాం. సెల్లర్స్ పర్స్పెక్టివ్లోనే డేటాని మనం అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఏం చేస్తుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి అట్లీస్ట్ 4 to 5 స్ట్రైక్స్. ఇంతకుముందు వాల్యూమ్ ఏమో 2 స్ట్రైక్స్ లేదా 3 స్ట్రైక్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే 4 to 5 స్ట్రైక్స్ ఎట్ ద మనీ నుంచి. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ సపోజ్ 35,000 దగ్గర ఉందనుకోండి, 35,000 నుంచి 4 స్ట్రైక్స్ పైకి వెళ్తాం, 35,000 నుంచి కిందకి 4 స్ట్రైక్స్ వెళ్తా. ఆ మొత్తం యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఎంత ఉంది, ఆ మొత్తం యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ ఎంత ఉందని కంపేర్ చేస్తాం. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ 1 మిలియన్ ఉందనుకుందాం కాల్ సైడ్, పుట్ సైడ్ 1.2 మిలియన్ ఉంది. పెద్ద డిఫరెన్స్ లేదు, ఓన్లీ 0.2 మిలియన్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇలాంటప్పుడు మనం ఏంటంటే స్మాల్ స్కాల్ప్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి, చాలా షార్ప్గా ఉండాలి. ఎందుకంటే మార్కెట్ క్లియర్గా ఏం చెప్తుందంటే ఇది ట్రెండీ మార్కెట్ కాదు అని వాల్యూమ్ నుంచి అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ నుంచి మనకి క్లూ ఇస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న మూవ్స్ కోసం ట్రేడ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఎగ్జాంపుల్ సెకండ్ చూస్తే మనకి కాల్ సైడ్ 2 మిలియన్ ఉంది, పుట్ సైడ్ 3.5 మిలియన్ ఉంది. ఈ కేసులో ఏంటంటే మనకి ఒక ట్రెండీ మూవ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన పొజిషన్స్ అనేది ప్లేస్ చేసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి పుట్ సైడ్ ఎక్కువగా ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే మనకి సపోర్ట్ ఉంది అనమాట. మార్కెట్ కిందకు పడకుండా సపోర్ట్ ఉంది. సో మార్కెట్ ఐదర్ బుల్లిష్ లేదంటే న్యూట్రల్ అని చెప్పి చెప్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్. బట్ హ్యూజ్గా డిఫరెన్స్ అనేది ఉందనుకోండి ఈ కాల్కి అండ్ పుట్టికి మధ్య, అప్పుడు ఏంటంటే ఒక ట్రెండీ మూవ్ వస్తుంది. దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. దాని తర్వాత మెయిన్గా ప్రైస్ యాక్షన్లో ఫోకస్ చేయాల్సి వచ్చినప్పుడు చూడండి, రెండు టైప్స్ క్యాండిల్స్ ఉంటాయి, 2 టైప్స్ క్యాండిల్. ఒకటి వచ్చేసరికి ఫుల్ బాడీ క్యాండిల్ అంటాం. ఇక్కడ ఏంటంటే మీనింగ్ మార్కెట్ ఒక ప్రైస్ దగ్గర స్టార్ట్ అయ్యి కంప్లీట్గా ఫిల్ అవుతుంది అనమాట, ఎటువంటి విక్స్ అనేవి లేకుండా. అఫ్ కోర్స్ ఇక్కడ స్మాల్ విక్ ఉంది, బట్ ఏంటంటే చిన్న విక్, అది నెగ్లెజిబుల్. ఇది ఫుల్ బాడీ అంటాం. అదేవిధంగా ఫుల్ బాడీ బేర్ క్యాండిల్ అంటాం. దాని తర్వాత మెయిన్ క్యాండిల్ స్టిక్స్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది క్యాండిల్ స్టిక్స్ వచ్చని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే క్యాండిల్ స్టిక్స్ మీద కొంచెం అవగాహన అనేది తెచ్చుకోవాలి.
ఇవన్నీ కూడా ఇండెసిషన్ క్యాండిల్స్. దీంట్లోనే మనం పైనుంచి విక్స్ ఉంటే పైనుంచి రిజెక్షన్ జరుగుతుంది అంటాం. అదేవిధంగా కింద నుంచి విక్స్ ఉందంటే కింద నుంచి రిజెక్షన్ జరుగుతుంది అంటాం. సో ఇదంతా కూడా ఇండెసిషన్ క్యాండిల్స్ అనమాట. ఇండెసిషన్ క్యాండిల్స్ జరిగిన తర్వాత మళ్ళీ మార్కెట్ కాసేపటి తర్వాత ఒక సైడ్ మూవ్ అవుతుంది, ఐదర్ అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. దాన్ని బట్టి మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. అయితే పర్ఫెక్ట్గా ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి ఏంది అని చెప్పేసి చార్ట్ మీద ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి టైం ఫ్రేమ్ 5 minutes, ఇక్కడ వచ్చేసరికి 1 minute. సో 1 minute ఏంటంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది, మనకి 5 minutes మీద మనం డిస్కస్ చేసుకుందాం. ఎంట్రీ మెయిన్గా స్నైపర్ ఎంట్రీ అనేది ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఆప్షన్స్ అనేది స్కాల్ప్ చేయాలి అనుకుంటున్నారంటే ఎంట్రీ అనేదే ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ చూడండి ప్రైస్ రేంజ్ ఓపెన్ దగ్గర నుంచి కూడా లాస్ట్ మన ఫ్రైడే చూసుకుంటే 1.4% మూవ్ అనేది జరిగింది. ఓకేనా, ఇక్కడ మొత్తం కూడా 1.4% అంటే దగ్గర దగ్గర 500 పాయింట్స్ అనేది మూవ్ అయింది. బట్ చూడండి, స్కాల్పింగ్లో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. ఓకే, సో అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే మనం ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు, ఒక 20-30 పాయింట్స్ ఈజీ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం లైవ్లో కూడా రావడం జరిగింది. లైవ్లో కూడా ఏంటంటే మనం ఎంట్రీస్ అనేది స్పెసిఫై చేసాం ఎక్కడ తీసుకోవచ్చు అని చెప్పేసి. బట్ అగైన్ ఐ హ్యావెంట్ షేర్డ్ మై ట్రేడ్స్. ఓకే ఫైన్. సో ఈ మూవ్ అనేది వచ్చినాక మనం ఒకవేళ లాంగ్ అనేది తీసుకొని ఉన్నట్టయితే పెద్దగా ప్రాఫిట్ అనేది లేదు. ఇక్కడ చూడండి, ఈ హైలో తీసుకున్నాం అనుకోండి, ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ మూవ్ వచ్చింది ఇక్కడ. బట్ చూడండి, ఇక్కడ నుంచి కన్సోలిడేషన్ జరిగింది. అందుకని ఏంటంటే దీంట్లో ఫస్ట్ బెస్ట్ టెక్నిక్ చాలా మంది చెప్పరు. అదేంటంటే మనకి ఎప్పుడైతే ప్రైస్ మూవ్ అవుతుంది పైకి కానీ కిందకి కానీ అని తెలుసుకోవాలి. ఎట్లా? ఫస్ట్ది ఎక్స్పీరియన్స్, సెకండ్ వచ్చేసరికి క్యాండిల్ స్టిక్స్, ఓకే, అండ్ థర్డ్ది వచ్చేసరికి ఎనాలిసిస్. మనం ఏదైతే వాల్యూమ్ అనుకుంటున్నామో అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనుకుంటున్నామో దాన్ని బట్టి అఫ్ కోర్స్ ఇక్కడ ఇండికేటర్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ లాంగ్ అనేది తీసుకున్నాం. ఓకే, ఎప్పుడైతే ఈ క్యాండిల్ మూవ్ అవుతుందో చూడండి, ఈ క్యాండిల్ మూవ్ అవుతుందో అప్పుడు మీరు ఎంట్రీ అనేది తీసుకోగలగాలి. దట్ ఈస్ ద బెస్ట్ అనమాట. ఒక మూవ్ వచ్చిన తర్వాత మనం తీసుకుంటే మార్కెట్ అక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడే ఆగిపోవచ్చు, అక్కడ నుంచి రివర్స్ కూడా అవ్వచ్చు. అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మార్కెట్ మనం అనుకున్నట్టు 70-65% ఆఫ్ ద టైం ఏంటంటే రేంజ్ మార్కెట్స్లో ఉంటుంది. ఫేక్ మూవ్స్ ఉంటాయి. ఫస్ట్ మూవ్ ఇస్తారు, బయర్స్ ట్రాప్ అవ్వగానే ఆపేస్తారు, అట్లా జరుగుతుంటుంది. సో ఈ కేసులో ఏంటంటే మనం ఇక్కడ ఏడిఎక్స్ అండ్ డిఎంఐ అనుకోవచ్చు, స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాం. ఓకే, సో పాయింట్ ఏంటంటే సపోజ్ మార్కెట్ ఈ ప్రైస్ నుంచి 35,000 లైక్ 450-400 దాకా వెళ్ళింది అనుకుందాం, ఇంకా పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు మనం ఎంట్రీ తీసేసుకోవాలి. ఈ క్యాండిల్ క్లోజ్ అవుతున్నప్పుడు తీసుకుంటే ఏంటంటే మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ మనం కొంచెం స్ట్రగుల్ అవుతాం. ఎందుకంటే అది పుల్ బ్యాక్ అనేది తెలియదు, లేదా అక్కడ నుంచి కంప్లీట్ కిందకి వెళ్ళిపోతుందో తెలియదు అనమాట. అందుకని మనం ఎప్పుడైతే ఈ క్యాండిల్ మూవ్ అవుతుందో దీంట్లో మనం ఎంట్రీ తీసుకోగలగాల. దట్ ఈస్ కాల్డ్ అనాలిసిస్ అనమాట. దాని తర్వాత మనకి ఒక 20-30 పాయింట్స్ వచ్చింది అనుకోండి, లైక్ నేను చెప్పేది ఏంటంటే సపోజ్ ఒక 100 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక 3 లాట్స్ 2 లాట్స్ డెఫినెట్గా స్కాల్పింగ్లో ముందు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి 100 పాయింట్లు వస్తే బాగుండు, 60 పాయింట్లు వస్తే బాగుండు అనేది సెకండరీ. ఫస్ట్ ఏదైతే మనం స్మాల్ క్వాంటిటీ ఉందో దాన్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయినా సరే మనం ఏంటంటే స్మాల్ లాస్తో లేదంటే నార్మల్ న్యూట్రల్ లాస్తో బయటపడవచ్చు. దట్ ఈస్ ద ఫండ్ ఆఫ్ ద స్కాల్పింగ్. సో ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. మళ్ళీ మనకి ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుంది అనిపించిందో ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసేసుకుంటాం. దట్ ఈస్ వాట్ అనాలిసిస్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్లాన్ అనేది చేసుకుంటామో డెఫినెట్గా ఏంటంటే వెరీ క్విక్గా మనకి 20-30 పాయింట్స్, ఈవెన్ సమ్ టైమ్స్ 40-50 పాయింట్స్ బేస్డ్ ఆన్ ద మూమెంట్ అండ్ టైం అనమాట వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, మనకి ఇది వెరీ స్ట్రాంగ్ ఫుల్ బాడీ క్యాండిల్ తర్వాత ఒకవేళ ఎంట్రీ తీసుకొని ఉంటే ఇది డెఫినెట్గా మనకి లాస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి పెద్దగా మూవ్ అవ్వలేదు, మేబీ 10 పాయింట్స్ వచ్చి ఉండొచ్చు, బట్ అక్కడ నుంచి వెళ్ళలేదు. మనం యావరేజ్ చేసుకుంటా ఉన్నా ఇంకా లాస్ అయిపోతూ ఉంటుంది. ఓకే, బట్ ఈ పాయింట్ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసరికి ఓకే 925 క్యాండిల్ 20 క్యాండిల్లో మనకి ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని పైకి కూడా వెళ్ళొచ్చు, లేదంటే మార్కెట్ ఇక్కడే ఉండొచ్చు అనమాట. బట్ ఈ క్యాండిల్ చూడండి 925 క్యాండిల్ మనకి ఏంటంటే మార్కెట్ మూవ్ అవుతుంది. ఎలా? ఇక్కడ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉంది. ఫస్ట్ 915 క్యాండిల్, దాని తర్వాత 920 క్యాండిల్ ఇండెసిషన్ ఉంది.
మళ్ళీ 9:25 క్యాండిల్ మూవ్ అవుతుంది. ఆ మూవ్మెంట్లో మనం పట్టుకున్నాం అనుకోండి, డెఫినెట్గా ఏంటంటే మనకు 20-30 పాయింట్స్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. సపోజ్ ఈ క్యాండిల్లో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోగలిగితే 35,400 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎట్ ద మనీకి వెళ్ళిపోవచ్చు. 35,400 కాల్ ఒకసారి చెక్ చేద్దాం, ప్రాక్టికల్గా ఉంటుంది. 35,400 కాల్ చూస్తే డెఫినెట్గా మనకి 20-30 పాయింట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్లో చూడండి, మనకి ఇక్కడ 364 దగ్గర తీసుకున్నాం మనం ఆ రోజు. సో ఈ క్యాండిల్లో మనం 360-65 మధ్యలో ఎంట్రీ తీసుకోగలిగితే ఇమీడియట్గా మనకి ఎంతకి వెళ్ళింది ఫ్రెండ్స్, 496కి వెళ్ళింది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవ్. కొన్నిసార్లు అంత మూవ్ రాకపోవచ్చు, బట్ ఏంటంటే మనం ఆల్రెడీ కొంత ప్రాఫిట్ బుకింగ్ ఒక 20 పాయింట్లు 10 పాయింట్లు రాగానే మనం ఏంటంటే పార్షియల్గా ఎగ్జిట్ అనేది తీసుకుంటే నెక్స్ట్ ట్రయల్ చేయడానికి కూడా మనకి ఇది ఉంటుంది అనమాట, ఎనర్జీ ఉంటుంది అండ్ మోటివేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాం. ఒకవేళ వెంటనే క్విక్గా కొద్దిగా పుల్ బ్యాక్ జరిగినా, ఒకవేళ రివర్సల్ జరిగినా మనం సేఫ్ అండ్ లిమిట్ ప్రాఫిట్ అండ్ లిమిట్ లాస్తో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ ఎగ్జిట్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మన స్కాల్ప్ చేసే విధానం. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ డిఎంఐ స్ట్రాంగ్ ఉంది కాబట్టి దట్ డే ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం, చాలా స్ట్రాంగ్గా ఉంది. మనం బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది చూసినప్పుడు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.